హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము మెనీ టు మెనీ యూనిడైరెక్షనల్ కోడింగ్ ఏ విధంగా రాసుకోవాలి, ఏ విధంగా మ్యాపింగ్ ఇవ్వాలనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది చూసి నేర్చుకోండి, ప్రాక్టీస్ అయితే చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా కోడింగ్ అనేది గ్రిప్ వస్తుంది మనకు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము మెనీ టు మెనీ యూనిడైరెక్షనల్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాము. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూసి మీరు కూడా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. మెనీ టు మెనీ యూనిడైరెక్షనల్ అనేది ఈ రోజు నేర్చుకోబోతున్నాము. అండ్ ఆ తర్వాత అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లో మన డేటాబేస్ కి సంబంధించి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, మనకి ఏం అవసరం లేదు. ఇప్పుడు మన డిపెండెన్సీస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఫామ్ డాట్ XML లో మనం ఏ డిపెండెన్సీస్ యూజ్ చేస్తున్నాము అనేది ఈ విధంగా ఉంటాయి. అండ్ SRC మెయిన్ జావాలోకి వెళ్తే ఎంటిటీస్ అనేది క్రియేట్ చేశాను. కస్టమర్ ఎంటిటీ అనేది క్రియేట్ చేశాను ఒకటి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు @entity @table కస్టమర్ క్లాస్ జనరేట్ అవడానికి ఐడి జనరేటెడ్ వాల్యూ అంటేషన్ కస్టమర్ నేమ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మెనీ టు మెనీ యూనిడైరెక్షనల్ కానీ బై డైరెక్షనల్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు మనము సెట్ అనేది తీసుకుంటాము. వన్ టు మెనీ తీసుకున్నప్పుడు లిస్ట్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు మెనీ టు మెనీ యూజ్ చేస్తున్నప్పుడు సెట్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒక కస్టమర్ కి వన్ టు మెనీలో ఒక కస్టమర్ కి మెనీ ఐటమ్స్ అనేది చూసాము. మెనీ టు మెనీ వచ్చేసి మెనీ కస్టమర్స్ మెనీ ఐటమ్స్ అయితే వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు సెట్ ఐటమ్స్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ సెట్. మెనీ కస్టమర్స్ మెనీ మ్యాపింగ్ కాబట్టి మెనీ ఐటమ్స్ కాబట్టి మెనీ టు మెనీ మ్యాపింగ్ అనేది యూజ్ చేస్తున్నాము. అండ్ సెపరేట్ గా ఒక టేబుల్ క్రియేట్ అవ్వడానికి జాయిన్ టేబుల్ ఇచ్చేసి ఆ టేబుల్ నేమ్ వచ్చేసి కస్టమర్ ఐటమ్. ఆ కస్టమర్ ఐటమ్ టేబుల్ లో జాయిన్ కాలమ్స్ వచ్చేసి కస్టమర్ ఐడి అండ్ ఐటమ్ ఐడి కాలమ్స్ డిఫైన్ అవ్వడానికి మనం జాయిన్ టేబుల్ అనేది తీసుకుంటాము. ఆ తర్వాత మనము ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నాము, గెటర్స్ సెట్టర్స్ క్రియేట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఐటమ్ క్లాస్ వచ్చేసినట్లయితే ఐటమ్ క్లాస్ లో @entity టేబుల్ ఇచ్చేసినాము, జనరేటెడ్ వాల్యూ ఒక ఐటమ్ నేమ్ ఇచ్చేసినాము అండ్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసుకున్నాము. అండ్ రిపోజిటరీ లో కస్టమర్ రిపోజిటరీ అనేది క్రియేట్ చేసుకున్నాము. ఐటమ్ రిపోజిటరీ అవసరం లేదు. అండ్ మెయిన్ అప్లికేషన్ కి వచ్చేసినట్లయితే ఈ కస్టమర్ రిపోజిటరీని ఆటో వెయిట్ చేసుకున్నాము. ఇక్కడ దానికన్నా ముందు ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసి కమాండ్ లైన్ రన్నర్, అంటే మనం ఏదైతే ఇస్తున్నామో డేటా అది డేటాబేస్ లోకి వెళ్ళడానికి ఈ కమాండ్ లైన్ రన్నర్ యూజ్ చేసి డమ్మీ డేటా ప్రొవైడ్ చేస్తాం మనము. అండ్ ఇక్కడ ఆటో వెయిట్ చేసుకున్న తర్వాత ఈ ఇంప్లిమెంట్స్ చేసుకొని కమాండ్ లైన్ చేసుకున్నందుకు మనకి ఈ మెథడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. పబ్లిక్ వైడ్ రన్ స్ట్రింగ్ ఆల్స్ త్రోస్ ఎక్సెప్షన్ లో మనం టూ కస్టమర్స్ ని క్రియేట్ చేసాము. మెనీ టు మెనీ కాబట్టి మనం మల్టిపుల్ కస్టమర్స్ ని డిఫైన్ చేసాము. అండ్ మెనీ ఐటమ్స్ కాబట్టి మనం మెనీ ఐటమ్స్ అనేది డిఫైన్ చేసాము. ఈ ఫస్ట్ 3 ఐటమ్స్ వచ్చేసి మనము కస్టమర్ 1 కి అనేది డిజైన్ చేసాము, ఫస్ట్ కస్టమర్ కి. అండ్ నెక్స్ట్ 2 ఐటమ్స్ వచ్చేసి నెక్స్ట్ కస్టమర్ కి అనేది సెకండ్ కస్టమర్ కి డిఫైన్ చేసాము. అండ్ ఆ కస్టమర్ రిపోజిటరీతో మనం సేవ్ మెథడ్ యూజ్ చేసి 2 కస్టమర్స్ ని సేవ్ చేసాము. అండ్ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లో మనకు పోస్ట్ గ్రేస్ కి సంబంధించి డేటా ఉంటుంది కదా, ఆ డేటా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ లో మీరు ఇచ్చేసి పోస్ట్ గ్రేస్ సంబంధించి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి రన్ చేయండి. మనం ఒకసారి చూస్తాం డేటాబేస్ లోకి ప్రొవైడ్ అయిందా లేదా, డేటా యాక్సెస్ అవుతుందా లేదా అనేది రన్ చేసి చూద్దాం. సింపుల్ గా రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేసి స్ప్రింగ్ బుక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు స్టార్టెడ్ మెనీ టు మెనీ యూనిడైరెక్షనల్ అప్లికేషన్ అనేది అయితే ఉంది. అండ్ సింపుల్ గా మనము కస్టమర్ క్లాస్ లో టేబుల్ ఏమేమి ఇచ్చామో చూసుకొని సింపుల్ గా సెర్చ్ లోకి వచ్చి SQL సెల్ అనేది అయితే ఓపెన్ చేయండి. SQL సెల్ ఓపెన్ చేసి పాస్వర్డ్ అనేది అడుగుతుంది, పాస్వర్డ్ అనేది ఇచ్చేసేయాలి. పాస్వర్డ్ మనం పోస్ట్ గ్రేస్ SQL ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు పెట్టుకోండి.
ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. చూడండి, ఫస్ట్ కస్టమర్ వచ్చేసి సత్తం, సెకండ్ వచ్చేసి నవీన్. మెయిన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనము కస్టమర్ వచ్చేసి సత్తం, ఇంకో కస్టమర్ వచ్చేసి నవీన్. ఈ సత్తాకు ఫస్ట్ 3 ఐటమ్స్ అనేది అయితే అసైన్ చేసాము, మొబైల్, ల్యాప్టాప్ అండ్ ఇయర్ ఫోన్స్. సెకండ్ కస్టమర్ నవీన్ కి 2 ఐటమ్స్ అనేది అయితే ప్రొవైడ్ చేసాము, హెడ్సెట్, మౌస్ అనేసి. చెక్ చేద్దాం, ఒకసారి ఐటమ్ క్లాస్ చెక్ చేద్దాం. ఐటమ్ టేబుల్ చూసుకోవచ్చు. ఇక్కడ ఐటమ్ ఐడీస్ వచ్చేసి ఇవి, మొబైల్, ఇయర్ ఫోన్స్, ల్యాప్టాప్ అన్ని ఐటమ్స్ వచ్చేసాయి. ఇక్కడ కస్టమర్ క్లాస్ లో మనకు సెట్ ఐటమ్స్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ సెట్ జాయింట్ టేబుల్ అనేది అయితే ఇచ్చాం కదా. ఈ కస్టమర్ ఐటమ్ క్లాస్ నేమ్ అనేది అయితే ఈ టేబుల్ నేమ్ ఎంటర్ చేద్దాము, మనకు ఒక టేబుల్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. కస్టమర్ ఐటమ్ చూసుకోవచ్చు. మన సద్దాం హుసేన్ అనే ఐడి 1 కదా. ఈ సద్దాం హుసేన్ కి మనం 3 ఐటమ్స్ అనేది అయితే అసైన్ చేసాము. ఇక్కడ చూసుకోవచ్చు 2, 3, 4 ఐటమ్స్ 1K అనేది అయితే అసైన్ చేసాము. 2, 3, 4 మొబైల్, ఇయర్ ఫోన్స్, ల్యాప్టాప్ అండ్ లాస్ట్ 2 ఐటమ్స్ మౌస్, హెడ్సెట్స్ వచ్చేసి నవీన్ అనే కస్టమర్ కి మనం అసైన్ చేసాం. 5 ఐడి కస్టమర్ ఐడి వచ్చేసి 5 కి అసైన్ చేసాం. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మెనీ కస్టమర్స్ మెనీ ఐటమ్స్ మనం కస్టమర్ క్లాస్ లో ఐటమ్స్ కి వేరియబుల్ గా డిఫైన్ చేసుకున్నాం, అది సెట్ గా క్రియేట్ చేసుకుని దానికి మెనీ టు మెనీ మ్యాపింగ్ ఇచ్చాము. అండ్ మెయిన్ క్లాస్ లో మెనీ కస్టమర్స్ ని మెనీ ఐటమ్స్ ని క్రియేట్ చేసి ఆ ఐటమ్స్ ఒక్కొక్క కస్టమర్ కి కొన్ని ఐటమ్స్ అనేది అయితే అసైన్ చేసాము. ఈ విధంగా మనము మెనీ టు మెనీ యూనిడైరెక్షనల్ అనేది అయితే జరుగుతుంటది. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.